రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కలెక్టరేట్ ఆఫీస్ ముందు టెక్స్టైల్స్ యాజమాన్యం కార్మికులు వేతనం పెంచేందుకు ధర్నా నిర్వహించారు. ఇక యాజమాన్యం చొరవ తీసుకుని త్వరగా పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ముందు సమ్మె చేస్తున్నారు. అయితే త్వరగా సమస్యను పరిష్కరించి కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్కి వినతి పత్రాన్ని ఇచ్చారు. సమస్యను పరిష్కరించుకుంటే చలో హైదరాబాద్ చేపట్టి జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇక ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర జిల్లా నాయకులు, నేత కార్మికులు పాల్గొన్నారు. అధికారులు కూడా యాజమాన్యానికే వంతపాడుతున్నారని సిఐటియు నాయకులు ఆరోపించారు. ఇప్పటికీ 14 రోజులు గడుస్తున్నా యాజమాన్యం పరిష్కారం దిశగా ఆలోచించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెల్ఫేర్ వస్త్రానికి సంబంధించి యజమానులు అత్యధిక లాభాలు పొందుతూ కూడా కార్మికులకు శ్రమకు తగినటువంటి కూలీ, గిట్టుబాటు కానటువంటి కూలీ చెల్లించడం జరుగుతూ ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించి కార్మికులకు రోజుకు 1000 రూపాయల వేతనం వచ్చే విధంగా కూలీ పెంచాలని, అదేవిధంగా మరి కార్మికులకు సంబంధించి ప్రైవేట్ వస్త్రానికి కూలీ ఒప్పందం మూసి 15 నెలలు అవుతుంది. కాబట్టి వెంటనే ఆ కూలీని కూడా, ప్రైవేట్ వస్త్రం కూలీని కూడా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి టెక్స్టైల్ పార్క్ కార్మికులు గత 15 రోజుల నుంచి కూడా పనులు బంద్ చేసి సమ్మె చేయడం జరుగుతూ ఉంది. మరి యజమానులు ప్రభుత్వ వస్త్రాలకు కూలి పెంచడం కావచ్చు, ప్రైవేట్ వస్త్రాల కూలి పెంపు పట్ల మరి నిర్లక్ష్యంగా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చర్చలు 2 దఫాలు చర్చలు జరిపినప్పటికీ కూడా మరి యజమానులు మొండి వైఖరి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజు ఏదైతే టెక్స్టైల్ పార్క్ కార్మికుల కూలీ పెంపు, ఇతర సమస్యలు పరిష్కరించాలని 15వ రోజు సమ్మెలో భాగంగా కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టిన సందర్భంగా ఇక్కడ ఏడీ గారు వచ్చి కలెక్టర్ గారికి తీసుకెళ్లి సమస్యలను తెలియడం జరిగింది. మరి కలెక్టర్ గారు ఏడీ గారిని ఆదేశించడం జరిగింది. ఈ రోజు టెక్స్టైల్ పార్క్ యజమానులతో చర్చలు జరిపించి వెంటనే మరి సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులను డిమాండ్ చేస్తా ఉన్నాము. వెంటనే టెక్స్టైల్ పార్క్ కార్మికుల సమస్యలు చర్చలు జరిపి కూలీ పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ కార్మికులకు రావాల్సినటువంటి త్రిఫ్ట్ డబ్బులు కూడా మొన్ననే మంత్రి గారి చేతుల మీద చెక్ రిలీజ్ చేసి ఈ రోజు వరకు కార్మికుల అకౌంట్ లో పడలేదు. కాబట్టి ఈ రోజు రేపటి వరకు కార్మికుల అకౌంట్ లో జమ చేయాలి. 14 రోజుల నుంచి సమ్మె కొనసాగిస్తున్నారు. ఏదైతే ప్రభుత్వ ఆర్డర్ కు సంబంధించిన వేతనాలు పెంపు కోసం దఫాలుగా వాళ్ళు వినతి పత్రాలు ఇచ్చి సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా అధికారులు ఈ విషయంపై స్పందించడం లేదు. మొండి వైఖరి, యజమానుల మొండి వైఖరి నడుస్తున్నది. ఇప్పటికైనా అధికారులు యజమానులను పిలిచి చర్చలు చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఈ కార్మికులంతా చలో హైదరాబాద్ కార్యక్రమం కూడా పిలుపు తీసుకొని ముందుకు వెళ్ళడానికి వెనకాడడం లేదు. తక్షణమే ఈ ఆర్ఎస్ సబ్సిడీ కానీ, త్రిఫ్ట్ పథకం రూపాయలు కానీ కార్మికుల అకౌంట్ లో జమ చేయాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ 14 రోజులు కావస్తున్నా కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ, ఇక్కడ ఉన్న యజమాన్యం కానీ స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయము. కానీ వాళ్ళు స్పందించకపోవడంతో ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగినాం కార్మికులందరం కలిసి. మరి టెక్స్టైల్ పార్కులో ప్రభుత్వ ఆర్డర్లు వస్తే మరి సరైన కూలీ పెంచక ప్రతి సంవత్సరం ఇదే రకంగా మేము రోడ్లు ఎత్తే కానీ కూలీ పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ ఇక్కడ అధికారులు కానీ ఇప్పుడు 15 రోజు నుంచి అధికారుల చుట్టూ తిరుగుతా ఉన్నాం, యజమానుల చుట్టూ తిరుగుతా ఉన్నా కానీ ఏ ఒక్కరు పట్టించుకునేటువంటి పరిస్థితి లోపల ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ముందు సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి మేమంతా ఇక్కడ ధర్నాలో కూర్చున్నాము. సమస్య పరిష్కారం అంతా అయ్యేంత వరకు కూడా మా కార్మికుల నుంచి కదలమని మొండిగా కూర్చున్నారు. కాబట్టి వెంటనే సమస్యను పరిష్కరించి కూలీ పెంచే విధంగా ఇక్కడ ఉన్న అధికారులు కానీ, ఇక్కడ ఉన్న కలెక్టరు వాళ్ళ యజమానుల మీద చర్య తీసుకొని వెంటనే కూలీ పెంచే విధంగా చర్య తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను.